నవీపేట మండల కార్యంలో భూముల బదలాయింపులో పూర్తి బాధ్యత దేవీసింగ్ అని సీనియర్ అసిస్టెంట్ పూర్తి బాధ్యత తీసుకుని అన్ని ఆయన కనుసన్నలను చేసుకుంటూ ఎంఆర్ఓలని ఏదో నామమాత్రంగా ఉంచి ప్రతి విషయంలో తలదూర్చుతూ అందరికీ అన్యాయం చేస్తూ ఆయనదే పై చేయి అన్నట్టు నడుచుకుంటూ మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోయిన ఆర్డీఓ ఆఫీస్కి 10 రోజులలో గోవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి అతన్ని తీసుకొచ్చి మండల ఆఫీసులో మళ్ళా రిక్రూట్ చేపించి ఈ తతంగాన్ని అంతా నడిపిస్తూ ప్రజలకి అన్యాయం చేస్తున్నారు. పేరు మీద నుంచి ఎవరి పేరు మీద మార్చారు? వీరరాఘవ కుమార్ నుంచి గుంటూరు పద్మ పేరు మీద మార్చారు. ఈ వీరరాఘవ కుమార్ నుంచి కుమారికి గుంటూరు పద్మ ఏమన్నా రిలేటివా? లేదు వాళ్ళ సంబంధం వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. అయినా గవర్నమెంట్ ఇచ్చిందని చెప్తున్నారు. భూమి గవర్నమెంట్ ఏ రకంగా ఇస్తుంది? భూమి ఒక వాళ్ళకి 20 ఎకరాలు ఉంది. అలా కావాలంటే 20 ఎకరాలు ఉందా? 20 ఎకరాలు ఉంది. ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అధికారులు మాకు సహకరిస్తలేదు. ఎవరెవరు? ఎంఆర్ఓ గారు కానీ అంతకుముందు పనిచేసిన ఆఫీసర్లు అందరూ అనిల్ కుమార్ గారు కోర్టు పరిష్కారం అయ్యేదాకా ఎవరికి ఇవ్వమని ఆయన మెమో ఇచ్చాడు. ఎమ్మటే మళ్ళీ మోతీ సింగ్ అనే ఎంఆర్ఓ గారు వచ్చి దీన్ని అతని పద్మ పేరు మీద మార్పిచ్చేశారు. అప్పటి నుంచి వివాదాలు చిన్న చిన్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వీళ్ళు పెద్దోళ్ళు చిన్న వాళ్ళు కూడా ఇట్లా అన్యాయంగా గ్రామస్తులకు భయం. గ్రామస్తులు ఎవరు కూడా ముందుకు వచ్చి చెప్పమంటే వాళ్ళు ఫైనాన్స్ ఇచ్చుడు అది చేసుడు వెళ్ళొద్దని చెప్పలేకపోతున్నారు. పద్మ ఏం చేస్తుంది? వ్యవసాయం. భర్త ఏం చేస్తాడు? వ్యవసాయమే. వాళ్ళు 2 ఎకరాల భూమి శిఖంని సాగు చేస్తున్నారు ఎట్ ప్రెసెంట్. ఆ శిఖం భూమి మీద నా మీద 5 కేసులు బుక్ చేసి ఆ శిఖం భూమి నాటొద్దు అన్న దానికి 5 కేసులు అన్యాయంగా అక్రమంగా గ్రామస్తులైన మమ్మల్ని ఇట్లా చేయాల్సిన పద్ధతి కాదు అన్నదానికి 5 కేసులు భయభ్రాంతులకు గురి చేసి మా గ్రామంలో విలువ తీస్తున్నారు. రాజకీయ పలుకుబడి ఉంది. ఆయన ఆల్రెడీ ఆ పద్మ కుమారుడు వైస్ ఎంపీపీ కింద చేశాడు నవిపేటలో. గోవర్ధన్ రెడ్డి అతని పేరు. రాజకీయం అడ్డు పెట్టుకుని పేరు మార్పిడి చేసుకుని ఇప్పుడు మా మీద ఒత్తిడి చేస్తూనే ఉంటాడు రాజకీయం అడ్డు పెట్టుకుని. ఈ రాజు ఎంఆర్ఓ ఆయంలో మార్చుకున్నారు. మళ్ళా అనిల్ కుమార్ ఎంఆర్ఓ ఇవ్వనన్నాడు. ఇది పార్ట్ బి లో ఉంది, కోర్టు కేసులలో ఉంది, తేలిందాక ఇవ్వనన్నాడు. ఇవ్వనంటే కూడా మళ్ళా ఎమ్మటే మన మోతీ సింగ్ ఎంఆర్ఓ గారు వచ్చి ఇతని పేరు మీద అన్ని పట్టించుకోకుండా కోర్టు విషయాలు పట్ట మార్పిడి చేసేసాడు. ఒక